హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇడ్లీ పాత్రలో బిస్కెట్స్ హెల్దీ వేలో ఎలా చేసుకుందో చూద్దాం. సో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు చక్కెర వేసుకోండి. అలానే ఇందులోకి మనమే 2 ఇలాచీలు కూడా వేసుకుందాము. సో 2 ఇలాచీలు వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ వేసుకొని ఇట్లా మంచిగా మొత్తం పొడి అయిపోతుంది కదా. ఈ మిక్సీ జార్లోకి మనం నెక్స్ట్ ఒక కప్పెడు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్తో చేస్తున్నాను. మంచిగా ఆయిల్ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టాలి. మొత్తం గ్రైండ్ అయ్యేటట్టు మిక్సీ పట్టాక ఇలా ఉంటుంది. టెక్స్చర్ మనకి ఇలా రావాలన్నమాట. మిక్సీ పట్టిన షుగర్ అంతా మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకోండి. మంచిగా జల్లెడ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఫుల్గా ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకొని మంచిగా జల్లించుకోవాలి. ఉండలు లేకుండా ఏం లేకుండా మంచిగా జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ మనం అందులోకి శనగపిండి కూడా 1/2 కప్ తీసుకుంటున్నాము. తీసుకొని దాన్ని కూడా మంచిగా జల్లించుకోవాలి. 1/2 కాకపోతే 3/4 అలా తీసుకొని మంచిగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక చిటికెడు కన్నా తక్కువనే సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాము. ఇంకా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఇందులోనే మనము 2 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెల్లగా కలుపుకోవాలండి. ఇష్టం ఉన్నట్టుగా పిండి పిసికినట్టు పిసకకుండా మెల్లగా కలుపుకోవాలా. ఎక్కువ బలం పెట్టకుండా మెల్లగా కలుపుకుంటేనే మనకు మంచిగా ఉంటాయి. జల్లెడ పట్టింది కూడా ఎందుకంటే మనకి క్రిస్పీగా రావడానికి బిస్కెట్స్ అనేది. సో అందుకని మనం అన్నీ జల్లించుకున్నాం. సో ఇదంతా ఇలా మెల్లగా మళ్ళీ మనం ఏం యాడ్ చేసుకునే అవసరం ఉండదు. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తుంది ఏమన్నా ఇది ఇంకా టెక్స్చర్ అనిపిస్తే ఆ టైంలో మీరు కొంచెం ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చండి. సో ఇలా చేస్తే మనకి ఇలా రావాలి మంచిగా. ఇది ఇలా వచ్చిన తర్వాత మనం ఒక 10 minutes అలా మూత పెట్టేసుకొని తీసేసుకుందాము. దీని తర్వాత మనం దీన్ని చిన్న ఇంకా బాల్స్ లాగా చేసుకొని మనకి ఇష్టం ఉన్న షేప్లో బిస్కెట్స్ అనేది చేసుకోవచ్చు. సో నేను రౌండ్ షేప్లోనే చేసుకుంటున్నాను. ఇట్లా మంచిగా రౌండ్గా అయ్యాక మనం చేయితోనే ఇలా మంచిగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ అంతా మ్యాక్సిమం మనం హ్యాండ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అన్నీ నేను ఇలా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నాను. పెద్దది అల్యూమినియం కడాయి అయితే బాగుంటుంది కాబట్టి. సో ఇడ్లీ పాత్రలు తీసేసుకొని అందులోకి ఆయిల్ కానీ గీ కానీ మన ఇష్టం, ఇంకా ఏదన్నా యాడ్ ఇలా చేసేసుకొని మంచిగా మొత్తం పెట్టేయాలి. అలా మొత్తం ఆయిల్ పెట్టేసిన తర్వాత నేను ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పిండిని యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనము ఎప్పుడైనా కానీ ఇలా ఇడ్లీ పాత్రలో చేసుకున్నప్పుడు ఆపోజిట్గా పెట్టుకోవాలండి. ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు కాకుండా కొంచెం ఆ హోల్స్ అనేటిది ఇట్లా సెంటర్లోకి వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే కిందివి కూడా ఈజీగా మనకి స్టీమ్ అయ్యేలాగా ఉంటాయి కాబట్టి. సో ఇవన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత మన కడాయి అనేది మంచిగా వేడైంది. సో ఇట్లా మధ్యలో ఏం తాకకుండా అంటకుండా సైడ్కి బార్డర్స్కి ఇలా మధ్యలోకి పెట్టేసుకొని పెద్ద పాత్ర తీసుకుంటేనే బెస్ట్. సో ఇందులోకి నేను కాజు కూడా కొంచెం అలా పైన డెకరేషన్ చేశాను. సో ఒక 20 minutes తర్వాత కొంచెం కూల్ అయ్యాక తీయాలి, చూసుకోండి. తర్వాత మనకి ఇలా అయిపోయింది. నేను ఇంకొక బ్యాచ్ కూడా చేశాను. అందులో చాకో చిప్స్ వేసాను.
ఎందుకంటే మా పిల్లలకి చాకో చిప్స్ ఉంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చేశాను. సో మన టేస్టీ బిస్కెట్స్ రెడీ అయిపోయి హెల్దీ వేలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.